హాయ్ మామ. ఈరోజు అయితే కనుక ప్రోమో ఒకటి చూశాను. మామూలుగా లేదు మామ. ఏదైతే టాస్కులు జరుగుతున్నాయో వాళ్ళందరూ క్యాష్ ఎక్కడ దాచుకున్నారు, ఎవరి దగ్గర ఎంత క్యాష్ ఉంది, ఎవరి ఆట ఎలా ఉంది అని చెప్పి ఇద్దరు డిపార్ట్మెంట్లో సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ని అయితే కనుక హౌస్లోకి పంపించడం జరిగింది. వాళ్ళు కూడా ఆల్రెడీ BB7లో మంచి ప్లేయింగ్ చేసిన ఇద్దరు వ్యక్తులు. వాళ్ళనైతే కనుక హౌస్లోకి పంపిస్తారు. ఎందుకు పంపించారు ఏంటని చెప్పి నేను డీటెయిల్గా చెప్తాను. దీంట్లో ఎవరైతే ఇద్దరు గ్యాంగ్స్టర్స్గా ఉన్నారో వాళ్ళిద్దరిని పట్టుకోవడానికే మెయిన్ కాన్సెప్ట్గా వీళ్ళని ఇద్దరిని కనుక హౌస్లో పంపించడం జరుగుతుంది మామ. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకైతే కనుక నచ్చుతుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఖచ్చితంగా మనకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం మామ. నా ఎఫర్ట్ ఏంటంటే కనుక ఈ 2-3 డేస్లో ఖచ్చితంగా 500 అనేది సబ్స్క్రైబర్స్ అయిపోవాలని చెప్పి నా యొక్క ఎయిమ్ మామ. చూసిన ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, మనకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. లైక్ కూడా ఖచ్చితంగా చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో యొక్క మెయిన్ కంటెంట్ ఏంటంటే కనుక ఇద్దరు సీనియర్ మోస్ట్ ఆఫీసర్స్ అయితే కనుక హౌస్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఎంటర్ అవ్వగానే అయితే కనుక ఎవరైతే ఫ్రంట్లో ఉన్నారో ఇమాన్యుయల్, రీతు వీళ్ళైతే కనుక ఆల్రెడీ వాళ్ళకి పరిచయం ఉంది కాబట్టి వాళ్ళ దగ్గరికి క్లోజ్గా మాట్లాడడం జరిగింది. దివ్య, నిఖిత, మన కళ్యాణ్, రిమైన్ పీపుల్స్ ఎవరెవరు ఉన్నారో కొంచెం పరిచయం లేదు కాబట్టి కొంచెం మాట్లాడాలా వద్దా అన్నట్టుగా మాట్లాడారనమాట. వీళ్ళు వచ్చిన తర్వాత ఏం మాట్లాడారంటే కనుక హౌస్లో అందరినీ మీ ఆట ఎలా ఉంది, మీరు ఏమనుకుంటున్నారు, మీరు ఏ పొజిషన్ దాకా వెళ్ళగలరు అనుకుంటున్నారు ఏంటని చెప్పి డీటెయిల్గా చెప్పమన్నారనమాట. ప్రోమోలో జరిగింది అయితే మ్యాక్సిమం ఇదే జరిగింది. దీని తర్వాత వాళ్ళు దాచుకున్న వస్తువులు కూడా బయటికి తీస్తారనమాట. మామూలుగా లేదు మామ. బనానాస్, ఫ్రూట్ మార్కెటా ఇది అసలు, లేకపోతే బెడ్రూమా అన్నట్టుగా ఉందని చెప్పి మన అమర్దీప్ అయితే చెప్తారనమాట. అమర్దీప్, అర్జున్ వీళ్ళైతే కనుక వచ్చారనమాట. ఒకళ్ళైతే కనుక కామ్జిత్, ఒకళ్ళైతే కనుక కామ్జిత్. సో వీళ్ళైతే కనుక ఎవరు ఉన్నారో కదా, వీళ్ళిద్దరూ ఒకళ్ళు ఎస్ఐ, ఒకళ్ళు కానిస్టేబుల్ అనమాట. సో వీళ్ళు కరడు కట్టిన ఖైదీల్ని పట్టుకోవడానికి వీళ్ళైతే కనుక ఎంటర్ అయ్యారు. వాళ్ళిద్దరు అయితే కనుక ఒకళ్ళు కిచెన్లో దాక్కుంటారు, కిచెన్ షెల్ఫ్స్ కబోర్డ్స్లో. ఇంకోళ్ళు అయితే కనుక వాష్రూమ్ దగ్గర షెల్ఫ్స్లో దాక్కుంటారు అనమాట. తనుజ ఒకళ్ళని దాస్తుంది, ఇంకోళ్ళు వేరే వాళ్ళని దాస్తారు. సో వాళ్ళని ఖచ్చితంగా అంటే వాళ్ళ బ్యానర్లో ఒక ఫోటో ఉంటుంది, వాళ్ళకి ఏంటంటే ఈ విగ్గులు వేసేస్తారనమాట. అక్కడ ఇంకో ఫోటో ఉంటుంది. సో కొంచెం ట్విస్ట్ చేశారనమాట. వాళ్ళేమో పేదరాశి పెద్దమ్మ అని చెప్పి పెద్ద పెద్ద పేర్లు పెట్టేసి వాళ్ళనైతే కనుక పిలుస్తారనమాట. టాస్క్లో డీటెయిల్గా ఇదే జరిగింది మామ. ఫుల్ ఎపిసోడ్ అయితే కనుక చూశాను. ఈరోజు అయితే కనుక అంత ఇంట్రెస్టింగ్గా ఉండే టాస్కులు చాలా తక్కువ ఉన్నాయని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే కనుక కెప్టెన్సీ కంటెంటర్ టాస్క్ ఏదైతే ఉందో అది మ్యాక్సిమం ఈరోజు జరగకపోవచ్చు, రేపు జరిగిద్ది మామ. నేను అనుకోవడం అది నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు కెప్టెన్సీ కంటెంటర్లో కొన్ని లీక్ అవుతున్న దాన్ని బట్టి, ఇన్స్టాలో, ట్విట్టర్లో, వాటిలో, యూట్యూబ్లో లీక్ అవుతున్న దాన్ని బట్టి 100% తనుజ గారే 7th వీక్ కెప్టెన్గా ఉండబోతున్నారని చెప్పి పుకార్లు అయితే వస్తాయి మామ. అది నిజం. ఇప్పుడు ప్రోమోలో ఏముందో డీటెయిల్గా నేను చెప్తాను చూడండి. సో ప్రోమోలో జరిగింది అయితే కనుక మెయిన్గా చెప్పుకోవాలంటే కనుక మనం వాళ్ళు పోలీస్ ఎంట్రీ అయితే ఇచ్చారు. ఏంటి ఎలా ఉందని చెప్పి ఎంట్రీ ఇచ్చారనమాట. సో దాని తర్వాత ఇమాన్యుయల్ కొంచెం వాళ్ళ చనువుతో కొంచెం ఓవర్ యాక్టింగ్ చేశాడని చెప్పి అనిపించింది అనమాట. ఏంటి మై సెల్ఫ్ అని చెప్పగానే కామజిత్ అని చెప్పగానే సార్ యువర్ సెల్ఫ్ కామజిత్ సార్ అని చెప్పి పిలుస్తాడనమాట. నువ్వు ఇంకా మామూలుగా లేదనమాట. ఆయన అయితే కనుక బొక్కలు పగిద్ది అని చెప్పి కామెడీగా చేశారనమాట మన కామజిత్ గారు అయితే కనుక. సో దాని తర్వాత ఎస్ఐ ఇంద్రజిత్ ఎస్ఐ గారు అయితే కనుక ఆయన మన అజయ్ గారు. సో ఇంకా దీనికన్నా తర్వాత జరిగింది ఏంటంటే కనుక మెయిన్ రీజన్ వాళ్ళ ఇంట్లోకి వచ్చిందంటే కనుక డాన్స్ని పట్టుకోవడానికి మేము ఇంట్లో ఎంటర్ అయ్యాం. కరుడు కొట్టిన రౌడీలు, గుండాలు ఇంట్లో ఉన్నారు, వాళ్ళని పట్టుకోవడానికి మేము ఇంట్లోకి వచ్చామని చెప్తారనమాట. దాని తర్వాత వాళ్ళు లేరు సార్ అని చెప్తారు వీళ్ళైతే కనుక. సో వాళ్ళు ఏమైనా డబ్బాలా చెంచాలు ఏమైనా దాక్కోవడానికి బయటికి లాక్కొస్తా, నేనైతే కనుక వాళ్ళని నేను వచ్చింది అందుకు ఖచ్చితంగా పట్టుకుంటా అని చెప్పి అమర్దీప్, అజయ్ అయితే కనుక ఇద్దరు మంచి ఇంట్రెస్ట్తో వాళ్ళ లుక్ కూడా అదిరిపోయింది. అబ్బా లుక్ అయితే కనుక సూపర్గా ఉంది లుక్ కూడా. దీని తర్వాత ఈ బొచ్చు ఎవరిదని చెప్పి చెప్తారనమాట. అది వాళ్ళు గెటప్ చేసుకునే బొచ్చు అక్కడ పెట్టేశారనమాట. రీతు చౌదరి అంటే ఇది నాది కాదు సార్ అని చెప్పి. దీని తర్వాత ఎవరైనా ఏమన్నా కొట్టేశారా అని చెప్పి మన అజయ్ గారు అయితే కనుక ఇంద్రజిత్ గారు అడుగుతారనమాట. ఎవరైనా కొట్టేయడం ఏంటి సార్, ఏం కొట్టేయలేదు సార్, మీరు ఏమన్నా
కొట్టేసేసి రూముల్లో కానీ వాటి దగ్గర కానీ దాక్కున్నారా? దాక్కుంటే కనుక చెప్పండి, ఖచ్చితంగా బయట పెట్టండి. లేకపోతే కనుక ఒక్కొక్కరిని నేను కనిపెడితే మాత్రం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతానని చెబుతారు. దీని తర్వాత డేంజర్ పొజిషన్లో ఉన్న ఇద్దరు ఎవరైతే ఉన్నారో రమ్యను రాము రాథోడ్ వీళ్ళైతే కనుక ఒక పక్క వచ్చేసని చెప్తారనమాట. అసలు డబ్బులు ఎవరి దగ్గర లేవు, తక్కువగా ఉన్నాయి అన్న పాయింట్స్లో వాళ్ళిద్దరిని కనుక అసలు అలా తీసుకెళ్ళిపోతున్నట్టు చూపించారు ప్రోమోలో. డైరెక్ట్గా ఏమైనా తీసుకెళ్ళిపోతారా అన్నట్టుగానే ఉంది మా ప్రోమో. మరి నిజంగా లైవ్లో చూస్తే కానీ మనకి అర్థం కాదు. సో దీని తర్వాత హౌస్లో ఏం కొట్టేశారో అవి ఇచ్చేసండి అని చెప్తారనమాట. చెప్తూనే ఉంటారు, లేకపోతే మాతో పాటే చెప్తారా, లేకపోతే మాతో పాటే మెయిన్ డోర్ వరకు వెళ్ళిపోతారా, లాక్కెళ్ళిపోతాను, నిజంగా చెప్పండి డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయో, దాని తర్వాత వాళ్ళ డబ్బులు కొట్టేసి ఎవరు దాశారు అన్నట్టుగా ప్రోమో అయితే చూపించారనమాట. సో దీని తర్వాత కామజిత్ గారు వెళ్ళి చెక్ చేస్తారనమాట. అజయ్ అయితే మొత్తం ఎక్కడ ఉన్నాయి ఏంటని చెప్పి సెర్చ్ ద యాక్షన్ అన్నట్టుగా సింగం అలా ఆ రేంజ్లో అసలు నిజంగా ఒక అదే మన చెకింగ్కి వెళ్తే ఆడిట్స్ జరుగుతాయి చూసారా, అసలు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు వాళ్ళు వచ్చి ఆడిట్ చేస్తూ ఉంటారు. సెర్చ్ ఆపరేషన్ జరిగిందనమాట. మామూలుగా జరగలేదు, నిజంగా ఒక సింగం మూవీ లాగే నాకైతే అనిపించింది మామ. దీని తర్వాత ఫుడ్, చాక్లెట్స్, పళ్ళు పలహారాలు, కిచెన్ ఐటమ్స్ అన్ని బెడ్రూమ్ల దగ్గర, బెడ్ కింద వాటి దగ్గర అయితే దాచేసుకున్నారు. ఇది ఫ్రూట్ మార్కెటా బెడ్రూమ్, అసలు ఇంత వరస్ట్గా ఉంది, బెడ్రూమ్ అంతా సరిగ్గా లేదు, వాష్రూమ్స్ వరస్ట్గా ఉన్నాయి, అది ఇదని చెప్పి వాళ్ళిద్దరు వచ్చిన వాళ్ళైతే గట్టిగా క్లాస్ పీకుతారు మామ. దీని తర్వాత పళ్ళ తోట ఇది బెడ్రూమ్ అని చెప్తారు. ఇవి మెయిన్ పాయింట్స్ కరెక్ట్గా చెప్పారు మామ. సో ప్రోమో అయితే కనుక ఇది లైవ్లో కూడా నేను చూసి ఈరోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు లైవ్ ఏం జరిగిందో కూడా దాని గురించి ఫుల్ వీడియో కూడా ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను మామ. ఆల్రెడీ థంబ్నెయిల్ ఎడిట్ చేస్తున్నాను. సో దీంతో పాటుగా ఏంటంటే మెయిన్ నాకు కావాల్సింది మీ సపోర్ట్ మామ. మీ సపోర్ట్ ఖచ్చితంగా నేనైతే ఇస్తానని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో అయితే ఇది చెప్పారు మామ. అండ్ నామినేషన్స్లో ఎవరున్నారు డేంజర్ జోన్లో, రమ్య వెళ్ళిపోతుందా లేకపోతే సాయి వెళ్ళిపోతున్నాడా, వీళ్ళిద్దరిని ఖచ్చితంగా నామినేట్ అయిపోతున్నారు. 5th వీక్ క్యాప్టెన్స్ ఖచ్చితంగా తనుజానే అవ్వబోతుందని చెప్పి పుకార్లు ఉన్నాయి. అయితే కనుక ఖచ్చితంగా చూద్దాం. ఇంకో విషయం మామ, నేను ఫైనల్గా ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను. అది ఏంటో ఈ వీడియోలో చెప్తాను. నిజంగా రీఎంట్రీ ఇవ్వబోతుందా మన శ్రీజ గారు అయితే కనుక అని చెప్పి చాలామంది అంటున్నారు. రీఎంట్రీ అంటే లాస్ట్ టైము బిగ్ బాస్ ఇది 9 కదా, 8లో కొంతమంది రీఎంట్రీ ఇచ్చారు. వాళ్ళు డైరెక్ట్గా వచ్చి డైరెక్ట్ నామినేషన్స్ని పెడతారు. అలాంటి టాస్క్ ఏమన్నా ఇవ్వబోతున్నారని చెప్పి చాలామంది రివ్యూస్ ద్వారా కూడా వీడియోస్ చేస్తున్నారు. మనము నిజంగా కన్ఫర్మేషన్ అయితే కనుక మనం ఒక వీడియో చేద్దాం సాటర్డే లోపు. మేబీ ఆవిడ వస్తే కనుక ఖచ్చితంగా మండే రీఎంట్రీ ఆవిడైతే ఉండబోతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది మామ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.